తెలంగాణ చరిత్ర సంస్కృతికి ప్రతీక రాష్ట్ర చిహ్నం కాకతీయ తోరణం చార్మినార్ తీసేయడం సరికాదన్న వినోద్ కుమార్. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం నయవంచనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరాయన్న సుమన్. ఎల్లుండి నల్లగొండలో బీఆర్ఎస్ శంఖారావ సభ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరుబాట. నాగర్ కర్నూలు జిల్లాలో వేరుశెనగ రైతుల ఆందోళన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాస్తారోకో. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు అవస్థలు ఐసీయూలో పేషెంట్పై ఎలుకల దాడి ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ. మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు వనదేవతలకు బంగారం మొక్కులు తీర్చుకుంటున్న జనం. నాగర్ కర్నూలు జిల్లాలో పల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో దళార్లు మోసం చేస్తున్నారంటూ కడుపు మండిన రైతులు హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించారని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వస్తే 15,000 16,000 పలుపు క్వింటాల్కి ఇస్తారు. సరుకు మార్కెట్కి వచ్చే వరకు 7,000 6,000. ఏమన్నా రైతులకు 5,500. ఏమన్నా రైతులకు ఏమైనా సంబంధించిన రేటు ఉందా? రైతులకు ఒక్క పలుపు క్వింటాల్కు 15,000 అయితే ఒక కూలీకి 5,000 రూపాయలు కూలు. ఒక మందు బస్తా తోలికి వచ్చే 2,000. ఈ తీరుగా ధరలు వీలు పెడతారు. మా రేట్లకు మేము మండించడానికి రేటు ఉండదా? మాకు రైతులకు పూర్తి అన్యాయం జరుగుతున్నది. పెట్టుబడి ₹1 తగ్గడం లేదు, కానీ ధరల్లో మాకు చాలా అవకతవకలు అవుతున్నాయి. ఒకసారి 8,000 రేటు ఉన్నదంటే ఇంకొకసారి దాన్ని తగ్గియకూడదు. మీరు పెంచకున్నా సరే కానీ తగ్గియకూడదు. దాన్ని తగ్గించి మాకు చాలా పూర్తి నష్టమవుతుంది. మాకు లేబర్ ఛార్జ్ ఏమాత్రం ₹1 తగ్గలేదు. వస్తే నాగర్ కర్నూలు జిల్లాలో పత్తి రైతులు ఆందోళన బాటపట్టారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో దళార్లు మోసం చేస్తున్నారంటూ కడుపు మండిన రైతులు హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించారని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ప్రయోజనాలకై పోరాడుతున్న గులాబీ పార్టీకి ఊరువాడ మద్దతు తెలుపుతున్నారు. ఎల్లుండి నల్లగొండలో జరిగే బీఆర్ఎస్ శంఖారావం సభ కోసం సభండ వర్ణాలు ఎదురు చూస్తున్నాయి. నల్లగొండ బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నల్లగొండ శంఖారావం కోసం కృష్ణా బేసిన్ అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. సభ కార్యక్రమం నల్లగొండలో ఈ యొక్క కృష్ణా పరిహారక ప్రాంతంలోని దగ్గర 14 జిల్లాల పరిధిలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నల్లగొండకు రాబోతున్నారు. మరి బ్రహ్మాండమైనటువంటి సభ కూడా ఎల్లుండి ఉన్నది. ముఖ్యంగా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ యువకుల కోసం, రైతుల కోసం, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణను సాధించిన పార్టీ, తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వర్గాలకు కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇవాళ కేఆర్ఎంబి, ఈ యొక్క కృష్ణా కేఆర్ఎంబి అనేటువంటి దీనికి నాగార్జున సాగరు, శ్రీశైలం 2 డ్యాములను దాని పరిధికి ఒప్పజెప్పి కేంద్రానికి దారాదత్తం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి మరి చర్యని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకనే ఇదంతా కూడా ముఖ్యంగా మొదలు మా నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుంది. బిడ్డకు కష్టం వచ్చింది, ప్రభుత్వ దవాఖానా ఉందన్న భరోసా తొలగిపోయింది. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగం డాక్టర్లు లేక మూగబోయింది. ఆపదొస్తే హైదరాబాద్ పంపుతామన్న ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల ప్రకటన 4 జిల్లాల రోగుల పాలిట శాపంగా మారింది. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఓడినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. వైద్య ఆరోగ్య శాఖల్లో డిప్యూటేషన్లు రద్దు చేయడంతో ఆ భారం ప్రజలపై పడింది. డైరెక్ట్ డాక్టర్ పోస్టులు లేని దగ్గర డిప్యూటేషన్లతో నడుస్తున్న వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అలాంటి పరిస్థితే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి దాపురించింది. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ చొరవతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగం క్యాథ్లాబ్కు రాష్ట్రంలోనే నెంబర్ 1గా గుర్తింపు వచ్చింది. ఖమ్మం ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు సహా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక మిషనరీ, లేటెస్ట్ టెక్నాలజీతో లక్షల రూపాయల విలువైన గుండె జబ్బుల చికిత్స, ఆపరేషన్లు, స్టంట్లు ఉచితంగా నిర్వహించారు. 100 మంది పేదలకు గుండె చికిత్సలు చేసి ప్రాణం పోశారు. అయితే కాంగ్రెస్ డిప్యూటేషన్ విధానం రద్దు చేయడంతో కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ల కొరత ఏర్పడింది. దీంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ కేసులకు ఆరోగ్య భద్రత కరువైంది. కార్డియాలజీ స్పెషలిస్టు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేసులను హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు రిఫర్ చేస్తున్నారు. ఇక పిల్లల విభాగానికి కూడా స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ క్యాథ్లాబ్ను, కార్డియాలజిస్టును ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్
2 months బ్యాక్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను రిక్రూట్ చేసిర్రో దాంట్లో భాగంగా ఒక కార్డియాలజిస్ట్ని మంచిర్యాలకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఒకసారి డిఎంఈ గారు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో మంచిర్యాలలో క్యాథ్ ల్యాబ్ లేదు, బట్ కార్డియాలజిస్ట్ను పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఇక్కడ క్యాథ్ ల్యాబ్ ఉంది, బట్ కార్డియాలజిస్ట్ లేరు. కానీ చాలామంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ కానీ మిగతా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఇమీడియట్గా ఆ కార్డియాలజిస్ట్ కనుక ఇక్కడ పోస్టింగ్ ఇస్తే డెఫినెట్గా ఇక్కడ సర్వీసెస్ పెరుగుతాయి. ఎందుకంటే 2 నుంచి 3 కోట్ల సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది. అంటే డిఎంఈ గారు కలెక్టర్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయనను ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేసారు. అప్పటి నుంచి వరకు స్మూత్గా జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రుల్ని అప్గ్రేడ్ చేసి అనుబంధంగా మెడికల్ కాలేజీలుగా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహా అన్ని రకాల వైద్య సేవలను, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి రోగులు వస్తారు. కార్డియాలజీ, మాతా శిశు విభాగంలో ఇక్కడ సేవలు అద్భుతంగా ఉంటాయని అవార్డులు కూడా వచ్చాయి. గతంలో 100 మంది గుండె సంబంధిత వైద్యం, శస్త్రచికిత్సలు పొందారు. ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో లక్షలు పోసి వైద్యం పొందలేని పేదలకు ఖమ్మం కార్డియాలజీ వైద్యులు అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం డాక్టర్ లేక వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 సంవత్సరాల క్రితం మా పెదనాన్నగారికి ఆటలో నొప్పిగా అనిపిస్తుందంటే ఖమ్మం తీసుకొచ్చాము. మా బంధువుల ద్వారా ఇక్కడ గవర్నమెంట్ సదుపాయం ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే స్పందించి మా పెదనాన్నగారికి స్టంట్ వేయడం జరిగింది. అది ఎంత చక్కగా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో జరిగింది. మేము ఆశ్చర్యపోయాము. అసలు వాళ్ళ కడు పేదరికం అనమాట, ఇల్లు కూడా లేని పరిస్థితి. అలాంటి వ్యక్తి బతుకుతాడా లేదా అని మేము భయపడుతున్న క్రమంలో గవర్నమెంట్ ఈ సేవలు అందిస్తుందని తెలుసుకొని సంతోషించి తీసుకొచ్చాము. ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఆయన గారు. ఒక 4 నెలల నుంచి చాలా కొద్దిగా హాస్పిటల్లో ఇబ్బంది జరుగుతుంది, టెస్టులు సరిగా చేయట్లేదు, మందులు సరిగా అందట్లేదని చెప్పేసి అతని గారు చెప్పారు. మొన్న మేము తెలిసింది. అది చాలా బాధాకర విషయము. అలాంటి కడు పేదరికలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంత ఖర్చు అయిన వైద్యం అనేది ఎవరు పెట్టుకోలేరు. అది గవర్నమెంట్ అందించడం అనేది ఆనందదాయకము. దాన్ని తిరిగి గవర్నమెంట్ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం పెద్దగా చేయాలని, దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. నా పేరు కె శ్రీనివాసు, తెలంగాణ ప్రగతిశీల మిల్ అండ్ అమ్మాలి వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత వల్ల ప్రధానంగా కరోనా వచ్చినాక వయసుతో నిమిత్తం లేకుండా ఆర్థిక అసమానతలతోనే గుండె జబ్బులు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉన్నది. అది దానివల్ల అనేక మంది ఈ మధ్య కాలంలో కూడా చనిపోవడం జరిగింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది ఆందోళన కార్యక్రమం వల్ల గత ప్రభుత్వము గుండె హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డాక్టర్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్వహించి అనేక మంది మహబూబాబాదు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 4 జిల్లాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ గవర్నమెంటు గుండె డాక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ సేవలని సద్వినియోగం చేసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వము డిప్యుటేషన్ పేరుతోని డాక్టర్స్ని యథాతథ స్థానాలకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఏదైతే గుండె విభాగాన్ని ఉన్నదో ఇప్పుడు అది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వమే తక్షణమే స్పందించి మళ్ళీ గుండె డాక్టర్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ఉన్నది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్కు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. స్టంట్లు వేయడంలో ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. యాంజియోగ్రామ్ సహా గుండె శస్త్రచికిత్సలకు 100% సక్సెస్ రేట్ ఉన్నది. కానీ నిపుణులైన వైద్యులు లేకపోవడంతో మొత్తం క్యాథ్ ల్యాబ్ మూతపడే పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దవాఖానాలోని ఎలుకలకు ఆహారం అవుతున్నారు. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే రోగిపై ఎలుకలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కాళ్లు చేతులను కరవడంతో రోగికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనతో రోగులు భయాందోళన చెందుతుండగా వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఐసీయూలోనే ఇలా ఉందంటే సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు టీ న్యూస్ కథనానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. హాస్పిటల్ను పరిశీలించి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించారు. పేషెంట్ కోమాలో ఉండడంతో ఎలుకలు కొరికిన విషయాన్ని సిబ్బంది గుర్తించలేకపోయారని తెలిపారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతను ఒక 1 వీక్ వచ్చి వరుణ్ హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల అతను నరాలని పడిపోయాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి కొరికాయండి. ఒక లెఫ్ట్ చేయికి ఖర్చాయి 4,000కు. కాపాడండి సార్. ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడండి. కాబట్టి మీ ద్వారా వచ్చే ఒక రియాక్షన్ మాకు ఇవ్వండి సార్, అంతే. జాతరకు భక్తుల రాక మొదలైంది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుండగా అంతకంటే ముందే భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొక్కుల్లో భాగంగా తమ బరువంతా బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో బంగారం కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ బంగారం తీసుకుని సమ్మక్క జాతరకు వెళ్తున్నారు. యాభై సంవత్సరాల నుంచి మన దగ్గర సమ్మక్క సారలమ్మ బంగారాన్ని ఎత్తు బంగారాలు చూపడం జరుగుతుంది. మందమర్రి నుంచి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల నుంచి కానీ రావడం దగ్గర నుంచి చెన్నూరు దగ్గర నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి సమ్మక్క ఎత్తు బంగారాన్ని చూపడం జరుగుతుంది. ఎందుకనంటే 50 సంవత్సరాల నుంచి సెంటిమెంట్ ఇక్కడ మందమర్రి చూసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలనే సెంటిమెంట్ ద్వారా మన దగ్గర తీసుకెళ్తారు. అందరినీ సమ్మక్క తల్లి సారలమ్మ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. మనం ఈ సమ్మక్క అనేది మేము కూడా ఒక సెంటిమెంట్ పరంగానే వ్యాపారం చేయడం జరుగుతుంది. దీనిలో లాభాలు కానీ ఎటువంటి ఆపేక్ష ఉండదు. కావున మేము తీసుకొచ్చిన రేటుకే హోల్సేల్ రేట్లోనే వ్యాపారం చేస్తాం కనుక ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ మన దగ్గరికి సమ్మక్క జాతరలాగా ఇక్కడనే బంగారం చూపించి తీసుకెళ్తారు. ఇక తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. యాదాద్రి నరసింహుడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ ఆదివారం కావడంతో వేల సంఖ్యలో భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహుని దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటల సమయం పడుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్సు గల్లంతవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని స్పష్టం చేశారు. ఒక్క బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన పెద్ద లీడర్లు ఓటమి పాలవుతారని తేల్చి చెప్పారు. భారీ మెజారిటీతో కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ సర్కారు అధికారం చేపడుతుందన్నారు ప్రధాని మోదీ. विधानसभा के नतीजों से आप पहले ही बता चुके हैं, लोकसभा के लिए आपका मूड क्या रहने वाला है। एमपी ने ये भी बता दिया है कि भाजपा सरकार की डबल इंजन सरकारों के प्रति जन समर्थन लगातार बढ़ रहा है।
इसलिए इस बार विपक्ष के बड़े बड़े नेता पहले से ही नेता विपक्ष में बोलने लगे हैं, संसद में बोलने लगे हैं। 24 में 400 पार, 24 में फिर एक बार, लेकिन इसके पहले मध्य प्रदेश की जनता ने विधानसभा चुनाव में जो हमें भारी जन समर्थन किया है, हमारे इतने सारे साथियों को विजयी बनाया है। आपने हमारे पर जो विश्वास रखा है ना, मैं आज फिर एक बार गारंटी देता हूं कि इस विश्वास के अनुरूप हम दिन रात आपके लिए काम करेंगे।